లక్షద్వీప్ మలయాళంలో లక్షద్వీపాలు అని అర్థం. ఇది అరేబియా సముద్రంలో ఉన్న పగడపు అటాళ్ల సమూహం. భారతదేశంలోని ఈ కేంద్రపాలిత ప్రాంతం దాని ప్రత్యేక చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు పర్యావరణ ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. లక్షద్వీప్ చరిత్ర మరియు ప్రత్యేకతలను పరిశీలిద్దాం. చారిత్రక అవలోకనం. లక్షద్వీప్ చరిత్ర పురాతన కాలం నాటిది. అది కీలకమైన వాణిజ్య మార్గం. అరబ్ నావికులు 7వ శతాబ్దంలో ద్వీపాలను అన్వేషించి వాటితో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్నారు. శతాబ్దాలుగా ద్వీపాలు అరబ్, పోర్చుగీస్ మరియు బ్రిటిష్తో సహా వివిధ సంస్కృతులచే ప్రభావితమయ్యాయి. వలసరాజ్యాల కాలంలో పోర్చుగీస్ ద్వీపాలను అన్వేషించి వాటిపై నియంత్రణను స్థాపించిన మొదటి యూరోపియన్లలో ఒకరు. అయినప్పటికీ వారి ప్రభావం పరిమితంగా ఉంది. వచ్చాయి. 20వ శతాబ్దంలో బ్రిటిష్ వారు తమ నియంత్రణను స్వీకరించారు మరియు తరువాత 1956లో స్వతంత్ర భారతదేశానికి పరిపాలనను బదిలీ చేశారు. భౌగోళిక విశేషాలు. లక్షద్వీప్ అనేది 36 ద్వీపాలు, 12 అటోళ్లు మరియు 3 దిబ్బల సమూహం. ఇది భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. ఈ ద్వీపాలు అరేబియా సముద్రం మీదుగా దాదాపు 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ద్వీపాల చుట్టూ ఉన్న పగడపు దిబ్బలు వాటిని పర్యావరణపరంగా ముఖ్యమైనవిగా చేస్తాయి మరియు ప్రాంతం యొక్క జీవవైవిధ్యానికి దోహదం చేస్తాయి. సాంస్కృతిక వారసత్వం. లక్షద్వీప్ సంస్కృతి దాని సముద్ర చరిత్ర మరియు వివిధ వర్గాల ప్రభావంతో లోతుగా పాతుకుపోయింది. జనాభాలో ఎక్కువ మంది ఇస్లాంను అనుసరిస్తారు మరియు వారి జీవన విధానం సముద్రం చుట్టూ తిరుగుతుంది. లక్షద్వీప్ ప్రజలు వారి ప్రత్యేకమైన నృత్య రూపాలు, సంగీతం మరియు సాంప్రదాయ కళలకు ప్రసిద్ధి చెందారు. లావా నృత్యం ఒక ప్రసిద్ధ సాంప్రదాయ నృత్యం, పండుగ సందర్భాలలో ప్రదర్శించబడుతుంది. ప్రజల సంప్రదాయ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటుంది. పురుషులు తెల్లటి ధోతీ ధరిస్తారు మరియు మహిళలు రంగురంగుల చీరను ధరిస్తారు. లక్షద్వీప్లోని వంటకాలు దాని తీర ప్రాంతాన్ని బట్టి ప్రభావితమవుతాయి. ఇందులో వివిధ రకాల సీఫుడ్, కొబ్బరి ఆధారిత వంటకాలు మరియు స్థానిక రుచులు ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు. శతాబ్దాలుగా లక్షద్వీప్లో ఫిషింగ్ ప్రాథమిక ఆర్థిక కార్యకలాపం. దీవుల చుట్టూ ఉన్న గొప్ప సముద్ర జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతున్న ఫిషింగ్ పరిశ్రమకు మద్దతు ఇస్తుంది. లక్షద్వీప్ ప్రజలు పోల్ మరియు లైన్ ఫిషింగ్తో సహా సాంప్రదాయ ఫిషింగ్ పద్ధతులలో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో సున్నితమైన సముద్ర పర్యావరణ వ్యవస్థను సంరక్షించడానికి స్థిరమైన చేపలు పట్టే పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరిగాయి. పర్యాటకం కూడా ఒక ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపంగా ఉద్భవించింది. సహజమైన బీచ్లు, క్రిస్టల్ స్పష్టమైన జలాలు మరియు శక్తివంతమైన పగడపు దెబ్బలతో సందర్శకులను ఆకర్షిస్తుంది. ద్వీపాల యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి పర్యావరణ పరిరక్షణతో పర్యాటక అభివృద్ధిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం చర్యలను అమలు చేసింది. లక్షద్వీప్ ప్రత్యేకతలు. సరస్సు మరియు పగడపు దెబ్బలు. లక్షద్వీప్ అద్భుతమైన మడుగులు మరియు శక్తివంతమైన పగడపు దెబ్బలకు ప్రసిద్ధి చెందింది. స్పష్టమైన మణి జలాలు మరియు విభిన్న సముద్ర జీవులు, స్నార్కెలింగ్ మరియు స్కూబా డైవింగ్ ఔత్సాహికులకు స్వర్గధామంగా మారాయి. పగడపు దెబ్బలు రంగురంగుల చేపల విస్తృత శ్రేణికి నిలయంగా ఉన్నాయి. ఇది నీటి అడుగున అన్వేషణకు స్వర్గధామం. ఐలాండ్ హోపింగ్. 36 జనావాసాలు మరియు జనావాసాలు లేని ద్వీపాలతో లక్షద్వీప్ ద్వీపం హోపింగ్ కోసం ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ప్రతి ద్వీపానికి దాని స్వంత ఆకర్షణ ఉంది. నిర్మలమైన బీచ్ల నుండి పచ్చని ప్రకృతి దృశ్యాల వరకు. అగట్టి, బంగారం మరియు కవరత్తి ప్రశాంతంగా తప్పించుకోవడానికి సందర్శకులను ఆకర్షించే ప్రసిద్ధ ద్వీపాలలో ఉన్నాయి. జల క్రీడలు. ద్వీపసమూహం వివిధ వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలకు అనువైన సెట్టింగ్ను అందిస్తుంది. కయాకింగ్, విండ్ సర్ఫింగ్ మరియు సెయిలింగ్ సుందరమైన పరిసరాల మధ్య అడ్రినలిన్ రద్దీని కోరుకునే వారికి ప్రసిద్ధ ఎంపికలు. ప్రశాంతమైన మడుగులు మరియు స్థిరమైన గాలులు వాటర్ స్పోర్ట్స్ ఔత్సాహికులకు స్వర్గధామం చేస్తాయి. పగడపు హస్తకళలు. లక్షద్వీప్లోని స్థానిక కళాకారులు వారి క్లిష్టమైన పగడపు హస్తకళలకు ప్రసిద్ధి చెందారు.
నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు పగడపు శకలాలు ఉపయోగించి సున్నితమైన నగలు, అలంకార వస్తువులు మరియు సావనీర్లను సృష్టిస్తారు. ఈ ప్రత్యేకమైన హస్తకళలు దీవుల చుట్టూ ఉన్న గొప్ప సముద్ర జీవులకు నిదర్శనంగా పనిచేస్తాయి. వంటలు. లక్షద్వీప్ వంటకాలు ద్వీపవాసులు సముద్రంపై ఆధారపడడాన్ని ప్రతిబింబిస్తాయి. తాజా సీఫుడ్, కొబ్బరి మరియు స్థానిక సుగంధ ద్రవ్యాలు పాక సన్నివేశంలో ఆధిపత్యం చెలాయిస్తాయి. సందర్శకులు ట్యూనా కూర, కొబ్బరి ఆధారిత వంటకాలు మరియు మలబార్ పరోటా వంటి సాంప్రదాయ వంటకాలను ఆస్వాదించవచ్చు. ఇది ప్రత్యేకమైన గ్యాస్ట్రోనమిక్ అనుభవాన్ని అందిస్తుంది. సాంప్రదాయ బోట్ రేసులు. జలోత్సవం అని పిలువబడే పడవ పోటీలు లక్షద్వీప్లో ఒక సాంప్రదాయక క్రీడ. ఈ సంఘటనలు సాంప్రదాయ చెక్క పడవలను నావిగేట్ చేయడంలో ద్వీపవాసుల అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి. రేసులో పోటీ దృశ్యాలు మాత్రమే కాకుండా సాంస్కృతిక వేడుకలు కూడా, తరచుగా శక్తివంతమైన సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు ఉంటాయి. పరిరక్షణ కార్యక్రమాలు. ఈ ప్రాంతంలో పరిరక్షణ ప్రయత్నాలలో లక్షద్వీప్ ముందంజలో ఉంది. ప్రభుత్వం, పర్యావరణ సంస్థల సహకారంతో పెళుసుగా ఉండే పగడపు దెబ్బలు మరియు సముద్ర జీవుల రక్షణకు చర్యలు చేపట్టింది. సముద్ర రక్షిత ప్రాంతాల స్థాపన మరియు స్థిరమైన ఫిషింగ్ పద్ధతులు ద్వీపసమూహం యొక్క పర్యావరణ సమతుల్యతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది. కంక్లూజన్. లక్షద్వీప్ చరిత్ర దాని సముద్ర వారసత్వంతో ముడిపడి ఉంది మరియు దాని ప్రత్యేకతలు దాని పగడపు అటాల్స్, విభిన్న సముద్ర జీవులు మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం యొక్క అసమానమైన అందంలో ఉన్నాయి. స్థిరమైన పర్యాటకంతో సంప్రదాయాన్ని సమతుల్యం చేసే గమ్యస్థానంగా లక్షద్వీప్ దాని సహజమైన ప్రకృతి సౌందర్యం మరియు వెచ్చని ఆతిథ్యంతో సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకెంతో అవసరం.